హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఫుల్ డేటా వచ్చేసింది మనకి. 2025లో జరిగిన అన్ని ఎగ్జామ్స్, అన్ని సెట్ల ఎగ్జామ్స్ నుంచి మనకు మ్యాథమెటిక్స్‌లో ఏ మోడల్స్ వచ్చాయి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ మోడల్స్‌ని చేయడంలో ఇబ్బంది పడ్డారు. సో, 2026కి మీరు ఈ మోడల్స్‌ని గనక చేసుకున్నట్లయితే, అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్ అంటే భయపడుతున్నారో, లేకపోతే మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఈ మోడల్స్ గనక చేసినట్లయితే వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఆ మోడల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అదే విధంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ మోడల్స్ పైన మిస్టేక్ చేయడం జరిగిందో చూస్తే, మీరు ఆ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే నెక్స్ట్ మనకి జరగబోయే ఎగ్జామినేషన్స్‌లో మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం గూడా ఉంటుంది. సో, మొదట క్వెషన్స్ చూసుకున్నట్లయితే, సంఖ్యా వ్యవస్థ నుంచి ప్రధాన సంఖ్యలకు సంబంధించిన ఈ విధంగా రెడ్ మార్క్‌లో పెట్టిన క్వెషన్స్‌కి చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేయడం జరిగింది. దాదాపు 80% మెంబర్ స్టూడెంట్స్ తప్పులు చేసిన సబ్జెక్ట్‌ని మాత్రమే ఈ విధంగా రెడ్ పెట్టి ఇచ్చాను. మిగతా బ్లాక్ పెట్టినయన్నీ మీరు మిగతా స్టూడెంట్స్ అందరూ చాలా బాగా అటెంప్ట్ చేసిన క్వెషన్స్. కాకపోతే ఇక్కడ ఏవైతే పీడీఎఫ్‌లో చూపిస్తున్నామో ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్. సపోజ్‌కి ఒక సెట్‌లో టెక్నీషియన్‌కి సంబంధించిన ఒక సెట్‌లో ఈ క్వెషన్ ఉంటే గనక మళ్ళీ ఒక 3 రోజుల్లో, 4 రోజుల తర్వాత జరిగిన ఒక సెట్‌లో ఖచ్చితంగా ఈ క్వెషన్ అనేది, ఈ మోడల్ అనేది రిపీట్ అయింది. అదే విధంగా ఈ క్వెషన్స్ అనేవి నెక్స్ట్ ఎగ్జామినేషన్‌లో టెక్నీషియనే గాకుండా జేఈఈ ఎగ్జామ్స్‌లో రిపీట్ అయినాయి. అదే విధంగా ఎన్‌టీపీసీలో ఆ విధంగా అన్ని రకాల ఎగ్జామినేషన్‌లో మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ అన్ని మీకు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ పీడీఎఫ్ గనుక మీరు ఒకసారి నోట్ చేసుకోండి వీలైతే, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ మన ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్ జరగక ముందే ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ అనేది మనం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి మోడల్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చెప్పినట్లుగానే ఏఎన్ఆర్ పబ్లికేషన్‌కి సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్‌లో ఉన్న మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు. దాంతో పాటుగా అర్థమెటిక్, రీజనింగ్ అయితే సెంట్ బై సెంట్ తెచ్చుకోవచ్చు. అంటే 100కి 100% మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక సైన్స్, జీకే అయితే మనం 70-80% మార్కులు కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే థియరీ పార్ట్ అనేది ఒక ఓషన్ లాంటిది. అక్కడ క్వెషన్ ఎక్కడి నుంచి ఇస్తాడో మనం అంతా ఎక్స్‌పెక్ట్ చేయలేం కాబట్టి ఒక 70-80% మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. కానీ మ్యాథ్స్, రీజనింగ్ అయితే సెంట్ బై సెంట్ తెచ్చుకోవచ్చు. ఆ మోడల్స్ అన్ని మీరు 1-3 సార్లు రివిజన్ చేయండి అని చెప్పాను. అదే విధంగా ఇప్పుడు మీకు డిస్‌ప్లే పైన చూపిస్తున్న క్వెషన్స్ కూడా ఆ బుక్‌లో ఉన్న క్వెషన్స్ మోడల్సే. మీరు ఇప్పుడు ఈ రిపీట్ అయిన 2025లో వచ్చిన ఈ మోడల్స్‌ని మీరు గనక ఒక 3-4 టైమ్స్ ప్రతి మోడల్‌ని మీరు రివిజన్ చేస్తే గనక మీరు 2026లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక సంఖ్యా వ్యవస్థ నుంచి ఈ మోడల్స్ అనేది బాగా రిపీట్ అయినాయి. దాంట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రధాన సంఖ్యలకు సంబంధించిన క్వెషన్స్ పైన మిస్టేక్స్ చేయడం జరిగింది. దాదాపు 80% స్టూడెంట్స్ అంటే 100లో ఒక 80% మంది ఈ క్వెషన్స్‌ని మిస్టేక్ చేయడం జరిగింది. సపోజ్‌కి పైన ఇక్కడ ఒక క్వెషన్ ఇస్తాడు. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏదైనా ఆప్షన్ ఏ, బి, సి, డి ఈ విధంగా ఇస్తాడు. ప్రధాన సంఖ్యలు చిన్నగా ఉంటే ఈజీగా మనము చేయొచ్చు. కానీ పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది పడతారు. దీంట్లో ఒక టాక్టిక్స్ ఉంటాయి, సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. మనం గతంలో మన వీడియోస్‌లో చెప్పుకున్నాం. సో, కాబట్టి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనేది పోగొట్టుకోవడం జరిగింది మార్క్స్. ఇక భాజనీయ సూత్రాల్లో చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని మోడల్స్ మాక్సిమం బాగా రిపీట్ అయినాయి. ఈ టాప్ 5లో నుంచి ఎక్కువగా రిపీట్ అవ్వడం జరిగింది ఈ మోడల్స్‌లో నుంచి. మీరు 2026లో రాబోయే ఎగ్జామినేషన్‌లో కూడా ఈ మోడల్స్ పైన బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒక సంఖ్య చేత నిశ్శేషముగా భాగించబడాలంటే అసంపూర్తిగా ఉన్న సంఖ్యలోనే అంకెగా కనుగొనండి. సపోజ్‌కి ఒక 36,000 ఎక్స్ 2, 4 అని ఈ విధంగా ఇచ్చాడనుకోండి. ఇది సపోజ్‌కి 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది ఈ నంబర్. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇవి చాలా ఈజీ క్వెషన్స్. మరి ఎందుకు స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు? మరి ప్రాక్టీస్ లేకనా? లేకపోతే టైం సరిపోకనా తెలీదు. ఈ మోడల్‌ని బాగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మార్క్స్ పోగొట్టుకోవడం జరిగింది. ఇక దశాంశ భిన్నాల్లో నుంచి దశాంశ విలువలని భిన్నాల్లోకి మార్చుకున్నట ఈ రెడ్ మార్క్‌లో ఉన్న క్వెషన్‌ని బాగా మిస్టేక్ చేయడం జరిగింది. మిగతా 2 మార్క్స్‌ని చాలా ఈజీగా చేశారు. సపోజ్‌కి చిన్న భిన్నాలలో ఒక 3, 4 భిన్నాలు ఇస్తాడు. ఈ విధంగా ఈ భిన్నాలిచ్చి వీటిలో చిన్నదేది, పెద్దదేది అంటాడు. ఈ క్వెషన్‌ని బాగా మంది చేయగలిగారు గానీ, ఇక్కడ ఫస్ట్ మోడల్ ఉంది చూడండి. దశాంశ విలువలని భిన్నాల్లోకి మార్చుట అని చెప్పేసి ఇచ్చాడు. అదేవిధంగా భిన్నాలను దశాంశ విలువల్లోకి మార్చాలని చెప్పేసి కూడా క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మిస్టేక్ చేశారు. సపోజ్‌కి 2/3 ఉందనుకోండి. ఆ 2/3ని మనము పాయింట్లలో మార్చుకోవాలి. దశాంశ విలువలోకి మార్చాలి కాబట్టి అటువంటి క్వెషన్స్‌లో చాలా మంది పాయింట్లలో పోయినట్టుంది. అక్కడ మిస్టేక్ చేయడం జరిగింది. ఇంకా ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ నుంచి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్, గడియారాలు, అదేవిధంగా గంటలు అనే టాపిక్స్ ఉంటుంది. సపోజ్‌కి ఒక స్కూల్‌లో మొదటి గంటలో ఈ బెల్ మోగింది. తర్వాత 10 నిమిషాలకు మరొక బెల్ మోగింది. తర్వాత 20 నిమిషాలకు మరొక బెల్ మోగింది. ఇవన్నీ కలిసి 1 గంటలకు మోగితే మళ్ళీ ఎప్పుడు మోగుతాయని ఇటువంటి క్వెషన్స్ చాలా మంది పోగొట్టుకున్నారు. సింపుల్ క్వెషన్స్ నాకు తెలిసి ప్రాక్టీస్ లేక పోగొట్టుకున్నట్టున్నారు. అదేవిధంగా కొన్ని సంఖ్యలను భాగించినప్పుడు వరుసగా కొన్ని అంకెలను శేషాలుగా ఇచ్చే సంఖ్యలు కనుగొనటం. ఇది కూడా సింపులే. మరి కొంతమంది ఎక్కువ మంది పోగొట్టుకోవడం జరిగింది. ఇక సూక్ష్మీకరణలో నుంచి అయితే దీంట్లో మోడల్స్ అనేవి లేవండి. అన్ని మోడల్సే.
సింప్లిఫికేషన్‌కి సంబంధించి సెపరేట్‌గా మోడల్స్ ఏమి లేవు. అన్ని ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. కరణులు, ఘాతాంకాలు గూడా. కరణులకు సంబంధించిన ప్రశ్నలు, ఘాతాంకాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఇక నిష్పత్తి అనుపాతంలో అయితే నాణాలకు సంబంధించిన ప్రశ్నలు చాలా మంది మిస్టేక్ చేయడం జరిగింది. నాణేలు అంటే సపోజ్‌కి ఒక 20 ఏమో రూపాయి నాణేలున్నాయి. రైట్? అదే విధంగా ఒక 30 ఏమో 50 పైసల నాణేలున్నాయంటే ఏం చేశారు? 20/1 ఏసాం కాబట్టి ఇక్కడ 30/50 ఏసేసారు. ఈ రూపాయి అన్నప్పుడు రూ. 1 ఏసుకున్నాం. 50 పైసలు అన్నప్పుడు 1/2 ఏసుకోవాలి. కానీ చాలా మంది 50 పైసలు అన్నప్పుడు ఇంటూ 50 చేసినట్టున్నారు. పావలా అన్నప్పుడు అంటే 25 పైసలు అన్నప్పుడు ఇంటూ 25 చేసినట్టున్నారు. 1/4 ఏసుకోవాలి. ఆ విధంగా ఈ నాణేలకు సంబంధించిన క్వెషన్స్ చాలా మంది మిస్టేక్ చేశారు. కాబట్టి మీరు నెక్స్ట్ టైమ్‌లో చేయకూడదు అనుకుంటే ఒకసారి ఈ టాపిక్‌ని జాగ్రత్తగా చూసుకోండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ మ్యాథమెటిక్స్ బుక్ ఉంటే దాంట్లో మన నిష్పత్తి అనుపాతంలో దాదాపు 10, 11 మోడల్స్ ఉంటాయి. దాంట్లో ఇదొక టైపు. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా శాతాల్లో వరుస తగ్గింపులు అంటే డిస్కౌంట్‌లో నుంచి కూడా వరుస డిస్కౌంట్‌లు అన్నట్టు శాతాల్లో కూడా వరుస తగ్గింపులు అని చెప్పేసి క్వెషన్ ఉంటుంది. దానికి కూడా సింపుల్ ఫార్ములా ఉంటది. షార్ట్ ట్రిక్స్ కూడా మనం గతంలో చెప్పుకున్నాము. బుక్‌లో కూడా ఉన్నాయి. మరి ఎందుకో ఇక్కడ క్వెషన్స్ పోగొట్టుకున్నారు. మిగతా క్వెషన్స్ బాగానే చేయడం జరిగింది. ఇక భాగస్వామ్యంలో నుంచి అయితే అందరూ బాగా చేశారు. సింపుల్ క్వెషన్స్ చేశారు. సింపుల్ క్వెషన్స్ ఇచ్చారు. సపోజ్‌కి ఏ అనే అతను 20,000 పెట్టుబడి పెట్టాడు. బి అనే అతను 30,000 పెట్టుబడి పెడితే వాళ్ళిద్దరికి వచ్చిన లాభాల వాటా ఎంత, భాగస్వామ్యం ఈ విధంగా చిన్న చిన్న బిట్స్ వచ్చాయి. ఈజీగా బాగా చేశారు. అసలు దీంట్లో ఎవరు మిస్టేక్ చేయలేదు. మాక్సిమం 90% అయితే చేయలేదు. ఇక సరాసరిలో నుంచి ఒక సంఖ్యకు బదులుగా మరొక సంఖ్యను తప్పుగా రాయడం. సపోజ్‌కి ఒక పడవలో ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. 50 కేజీల వ్యక్తి బయటకు దిగేసి 60 కేజీల వ్యక్తి జాయిన్ అయితే కొత్త యావరేజ్ ఎంత? కొత్త సరాసరి ఎంత? లేకపోతే ఒక తరగతిలో ఒక 10 మంది స్టూడెంట్స్‌కి మార్కులొచ్చాయి. దాంట్లో ఒక మార్క్ తప్పుగా చెప్పడం జరిగింది. సో, కొత్త మార్కులు ఇన్ని. అయితే కొత్త యావరేజ్ ఎంత అని ఈ విధంగా క్వెషన్స్ వచ్చి అక్కడ చాలా మంది పోగొట్టుకున్నారు. కాలం పనిలో అయితే చాలా బాగా చేశారు అంతే. ఎందుకంటే సింపుల్ క్వెషన్స్ వచ్చాయి. కాకపోతే ప్రత్యామ్నాయ రోజులకు సంబంధించి అంటే ఆల్టర్‌నేటివ్ డేస్ గురించి సంబంధించిన ప్రశ్నలకి చాలా మంది రాంగ్ చేయడం జరిగింది. ఇక పైపులు, తొట్టిల్లో లీకేజ్‌కి సంబంధించిన ప్రశ్నలు రాంగ్ చేశారు. మిగతా క్వెషన్స్ రైట్ చేశారు. అంటే లీకేజ్‌కి పైపులు, తొట్టెలంటే ఏ అనే పైపు ఒక 1 అవర్‌లో నింపితే, బి అనే పైపు 2 అవర్‌లో 2 అవర్స్‌లో నింపితే 2 కలిపి ఎంత అవర్‌లో నింపుతాయి? ఇట్లాంటి చిన్న క్వెషన్స్ ఇచ్చాడు. ఈజీగా సాల్వ్ చేసాం. 1 లైన్ క్వెషన్సే ఉన్నాయండి మ్యాథమెటిక్స్ నుంచి. ఇక లీకేజ్‌కి సంబంధించిన ప్రశ్నలు మాత్రం వదిలేసారు. ఇది 2 లైన్స్ క్వెషన్స్ ఇచ్చారు. కొద్దిగా టిపికల్‌గా ఉండేపాటికే దాన్ని వదిలేసారు. ఇక కాలము దూరంలో అయితే ఫార్ములా బేస్డే చాలా మంది మిస్టేక్ చేయడం జరిగింది. ఎందుకంటే భిన్నాలలో ఇవ్వడం జరిగింది. ఒక్కోసారి కాలంని అదే విధంగా సెకండ్‌లు ఇచ్చి ఇది గంటల్లో ఇచ్చే టైమ్ వచ్చి గంటల్లో ఇచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి మీటర్‌లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు. ఈ కాలము, దూరము, వేగం పైన చాలా మంది తప్పు చేశారు. ఈ ఒకే దిశ, వ్యతిరేక దిశ పైన ప్రశ్నలు, దొంగ పోలీస్ ప్రశ్నలు చాలా తక్కువగా వచ్చాయి. ఆ వచ్చిన మటుకు కొద్దిగా అయితే పర్లేదు అనిపించారు. ఇక రైళ్లలో నుంచి ఒక నిమిషం. రైళ్లల్లో నుంచి రైళ్లల్లో నుంచి కూడా క్వెషన్స్ చాలా సింపుల్‌గా వచ్చాయి. ఈ రైలు స్తంభాన్ని దాటే పట్టడానికి సమయం అనేది చాలా మంది మిస్టేక్ జేశారు. మరి ఆ క్వెషన్ అర్థం గాక చేశారో లేకపోతే ఏమో తెలీదు గానీ చాలా మంది దీనికి సంబంధించి మిస్టేక్ జేయడం జరిగింది. ఇక పడవలు ప్రవాహాల్లో 2 బిందువుల మధ్య దూరాన్ని కనుగొనుట. సపోజ్‌కి ఏ అనే బిందువు ఉంది, బి అనే బిందువు ఉంది. ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకి ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్ళాడు. బి అనే బిందువు నుంచి ఏ అనే బిందువుకి ప్రవాహ దిశలో వచ్చాడు. అయినా ఏ మరియు బి మధ్య దూరం ఎంత? డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఈ క్వెషన్స్‌ని చాలా మంది పోగొట్టడం జరిగింది. ఇక సరళ వడ్డీలో మిగతా అన్ని సింపుల్ క్వెషన్సే ఇచ్చాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడము, లేకపోతే టైం కనుక్కోవడము, లేకపోతే అసలు ప్రిన్సిపల్ కనుక్కోవడము, సింపుల్ క్వెషన్స్ ఇచ్చాడు. బాగా మంది చేశారు. కానీ అసలు ఎన్ని రౌట్‌లో అవుతుంది? సపోజ్‌కి రూ. 100 ఇచ్చాడు. ఇది 10 రెట్లు అవ్వడానికి లేకపోతే అక్కడ పాయింట్లలో ఇచ్చాడు. సపోజ్‌కి 10.5 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి కొన్ని ఇట్లాంటి క్వెషన్స్ ఇచ్చి ఇక్కడ చాలా మంది పోగొట్టుకోవడం జరిగింది. ఇక చక్రవడ్డీలో అయితే సాధారణ వడ్డీ, చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోవడానికి ప్రశ్నల్లో తప్పు చేశారు. మిగతా క్వెషన్‌లు బాగా చేశారు. 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య డిస్టెన్స్ అడిగినప్పుడు అంటే వ్యత్యాసం అడిగినప్పుడు మాత్రం పోగొట్టుకున్నారు మార్క్స్. ఇక లాభ నష్టాలు చాలా ఈజీగా ఉంది క్వెషన్స్. చాలా మంది బాగా చేశారు. ఇవన్నీ 2025లో వచ్చిన ఎగ్జామినేషన్ మోడల్. సో, కాబట్టి జాగ్రత్త వహించండి. మోడల్స్ అన్ని బాగా నోట్ చేసుకొని 2026 కోసం బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఏవన్నా ప్రిపేర్ అవ్వండి. కావాలంటే ఏ బుక్ ఓపెన్ చేసుకొని చూడండి. నా బుక్ అనే కాదు. మీకు మాక్సిమం ఈ మోడల్స్ అనేది ప్రతి ఎగ్జామినేషన్‌లో తగులుతానే ఉంటాయి మనకి. ఇక బీజగణితం వచ్చేసి చాలా మంది మిస్టేక్ చేశారండి. ఎందుకు బీజగణితం వదిలేసారో నాకు అర్థం కాలేదు. టైం సరిపోకనా? లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల చాలా ఫార్ములా క్వెషన్స్ కూడా వదిలేసారు. డైరెక్ట్ ఫార్ములా ఇన్‌స్టాల్ చేస్తే అయిపోయేది. కొన్ని బీజగ సూత్రాలు ఇచ్చాడు. వాటిని ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ కనుక్కోవడం వదిలేసారు. ఎక్స్ స్క్వేర్ 1/x విలువ ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ కనుక్కోండి. ఈ విధంగా కొన్ని లిమిటెడ్ క్వెషన్స్ ఇచ్చారు. ఇవి కూడా చాలా మంది వదిలేసారు. క్షేత్రమితిలోనైతే బాగా చేశారు. ఎందుకంటే డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్ క్వెషన్స్ ఫార్ములాలో ఇన్‌స్టాల్ చేసి వచ్చున్నాయి. కాకపోతే ట్రెపెజియం పైన, త్రిభుజాల పైన క్వెషన్‌లని బాగా నెగ్లెక్ట్ చేశారు. క్వెషన్స్ బాగా బాగా పోగొట్టుకున్నారు. నెగెటివ్ మార్క్స్‌లోకెళ్ళిపోయినాయి చాలా మంది స్టూడెంట్స్‌కి. ఇక రేఖాగణితం అయితే అసలు నాకు తెలీదన్నట్టే ప్రవర్తించారు. ఈ క్వెషన్ అటెండ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. 100లో ఒక 10 మంది మాత్రమే అటెండ్ చేశారు. ఈ ఏవైతే రేఖాగణితానికి సంబంధించి
త్రిభుజం యొక్క నియమాలు, చతుర్భుజం యొక్క నియమాలు ఇవి లిమిటెడ్‌గా వచ్చాయి. ఆ లిమిటెడ్‌గా వచ్చినయి గూడా అసలకి నాకు తెలీదన్నట్టే మరీ ప్రవర్తించారు. అంతర కోణాలు, బాహ్య కోణాలకు సంబంధించి కూడా సరిగ్గా క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు చాలా మంది స్టూడెంట్స్. 100 మందిలో ఒక 10 మంది మాత్రమే అటెంప్ట్ చేయడం జరిగింది. ఇక ట్రిగనోమెట్రీలో డిగ్రీలకు సంబంధించి బాగా చేశారు గానీ ఫార్ములాలు ట్రిగనోమెట్రీ ఫార్ములాలు కొత్త ఫార్ములా ఏదైనా ఇచ్చాడు. కొత్త ఫార్ములా అంటే సైన్ థీటా, కాస్ థీటా, సైన్ 90, సైన్ 45 ఈ విధంగా కాకుండా కొద్దిగా ఫార్ములా వేరుగా ఇచ్చాడంటే కథం దాన్ని వదిలేసారు ఇంకా. ఎత్తులు దూరాలకు సంబంధించి కూడా చాలా మంది ఒక 50% మెంబర్స్ రాంగ్ చేశారు క్వెషన్స్‌ని. వచ్చిన క్వెషన్స్‌ని. సంఖ్యాశాస్త్రంలో అయితే సింపుల్ క్వెషన్స్ వచ్చాయండి. సగటు, మధ్యగతం, బహుళకం, వ్యాప్తి అన్ని ఎగ్జామ్స్‌లో లేవు. మాక్సిమం ఇప్పుడు సపోజ్ కేటీపీసీ లాంటి ఎగ్జామినేషన్‌లు ఇవొస్తాయి. వీటిని బాగా చేయడం జరిగింది గానీ ప్రామాణిక విచలన గుణకం పైన కొన్ని క్వెషన్స్ వచ్చాయి అవి వదిలేశారు. వైవిధ్య గుణకము, ప్రామాణిక విచలనం మధ్య సంబంధం ఈ క్వెషన్స్ కూడా వదిలేయడం జరిగింది చాలా మంది స్టూడెంట్స్. కోఆర్డినేట్ జామెట్రీ కూడా అంతే. చిన్న కొన్ని లిమిటెడ్ క్వెషన్సే వచ్చాయి. ఆ లిమిటెడ్ క్వెషన్స్ చాలా మంది ఒక 190 మంది వదిలేయడమే జరిగింది. ఒక 10 మంది మాత్రమే బాగా చేయగలిగారు. సో, కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే చాలా మంది చాలా పర్ఫెక్ట్‌గా 90% మంది బాగా చేయడం జరిగింది. ఒక 10% మాత్రమే వదిలేయడం జరిగింది. సో, కాబట్టి మీకు 2026 కోసము ఈ మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాతనే వేరే జోలికెళ్ళండి. మీరు మంచి మార్కులు సాధించుకుంటారు. ఇది నా ఫస్ట్ ఒపీనియన్ గాని తీసుకోండి. కావాలంటే ఇంకెవరినన్నా అడిగి చూడండి. లేకపోతే మీరేదైనా ఒక పేపర్ తీసుకొని కావాలంటే నేను చెప్పినవి ఉన్నాయో లేదో చూసుకొని మీరే ఒక డెసిషన్‌కి రండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇవి మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది: మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి ఒక డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్స్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరమో అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి. ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి, టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి.
ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ALP వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ANR పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520. దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిడ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ALP టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ALP, NTPC, గ్రూప్ డి, JEE, RPF ఇప్పుడు SSC లో జాయిన్ చేశారు. SI కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే RPF ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది NTPC లో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో RPF కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎనీ యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.